1 మంత్లో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ రన్అప్ చూసాండి మనం. ఎందుకంటే ఇది యాక్చువల్లీ ఎన్బిఎఫ్సి కొన్ని స్టాక్స్లో మాత్రం ఆల్మోస్ట్ లాస్ట్ 6 months బ్యాకే రన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. సో స్ట్రాంగర్ వన్స్ తీసుకుంటే మనకి బజాజ్ ఫైనాన్స్ ఒకటి, చోళమండలం, ఇటువంటి స్టాక్స్ లాస్ట్ 6 monthsలో ఆల్మోస్ట్ 6 to 8 monthsలో డబుల్ అయినాయండి. సో రాబోయే కాలంలో మనకి ఎట్లా ఉంటుంది మార్కెట్ అన్న దానికి ఒక 6 months to 9 months ఆర్ ఈవెన్ 1 year అహెడ్ ఆఫ్ షెడ్యూల్ కొన్ని స్టాక్స్ పెరుగుతాయి. బట్ రీసెంట్ టైమ్స్లో ఇవన్నీ ఇంత స్ట్రాంగ్ స్పర్ట్ రావడానికి కారణం అంటే మాన్సూన్ బాగుండడం అనేది. సో మాన్సూన్ బాగుంటే డెఫినెట్లీ స్పెండింగ్ అనేది పెరుగుతుందండి. లాస్ట్ 2 years మనకు అసలు మాన్సూన్ అనేది బిలో యావరేజ్ ఉంది కాబట్టి రూరల్ స్పెండింగ్ అనేది అంత ఆశాజనకంగా లేదు. సో ఈ ఇయర్ మాన్సూన్ డెఫినెట్లీ చాలా బాగుంది కాబట్టి స్పెండింగ్ పెరుగుతుంది. రెండోది మనకి 7th పే కమిషన్ జనవరి నుంచి వస్తాయి, విత్ అరియర్స్ వస్తాయి. సో ఇట్స్ ఆల్మోస్ట్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ డిస్పోజల్లో. కాబట్టి అటువంటి సస్టైన్డ్ ఎర్నింగ్స్ ఎప్పుడైతే వస్తాయని ప్రజల్లో ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ ఇంటెలిజెన్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్నట్టు కన్జ్యూమర్ డ్యూరబుల్స్, వెహికల్స్, ఇటువంటివన్నీ కూడా కొంటారు. ఇట్ క్యాన్ బి ఈవెన్ గోల్డ్, న్యూ టెలివిజన్స్ అన్నీ. సో ఇటువంటివన్నీ కూడా తోడై వచ్చాయి. అండ్ సెకండ్లీ కొన్ని ఇప్పుడు మన్నాపురం, ముత్తూట్ ఇటువంటివి మీరు మాట్లాడారు. సో గోల్డ్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఈ ఇయర్ జనవరి, ఫిబ్రవరి నుంచి ఇట్ ఈస్ ఆల్మోస్ట్ గాన్ అప్ బై అబౌట్ 15 to 20% మధ్య. సో వాళ్ళకి ఎన్పిఏ ప్రాబ్లమ్స్ కూడా కొద్దిగా తగ్గచ్చు అనే ఆశాభావం ఒకటి. డెఫినెట్లీ ఇవన్నీ కూడా కొన్ని 3-4 మల్టిపుల్ రీజన్స్ మూలాన ఇవన్నీ పెరుగుతున్నాయి. మాన్సూన్ బాగుంది కాబట్టి కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ రూరల్ రిలేటెడ్ ఉంటాయి, అంటే ట్రాక్టరు, అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్కి, ఇటువంటి వాటికి వాళ్ళు ఫైనాన్స్ ఎక్కువ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఈ 4 to 5 రీజన్స్ మూలాన డెఫినెట్లీ అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయండి. సో కెన్ వి బై ద స్టాక్స్ నో? కొంచెం జాగ్రత్తగా కొనండి, 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనండి. ఎందుకంటే ఇవి 1 yearతో ఆగేవి కాదండి. కాబట్టి మనం ఒకవేళ కొన్న తర్వాత ఒక 10% ఏదైనా అందులో కరెక్షన్ చూస్తే భయపడి అమ్మాల్సిన అవసరం లేదు. అంటే రాబోయే 1 or 2 yearsలో తప్పకుండా మంచి గెయిన్స్ వచ్చే అవకాశం ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఉంది.